ఈరోజు వీడియోలో మనం బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ మిస్టేక్స్ అనేవి మనకి చిన్నగా అనిపించొచ్చు. కాకపోతే వాటిని మనం కవర్ చేసుకోగలిగితే మన ఫిట్‌నెస్ కోసం త్వరగా రీచ్ అవ్వచ్చు. మీరు గనక నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి నా ఛానెల్‌లో. అవి కూడా ఒకసారి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మిస్టేక్స్ ఏంటో నేను చూపిస్తాను. అలాగే వాటిని ఎలా కవర్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఆ మిస్టేక్స్‌ని కవర్ చేసుకోవడం వల్ల మీరనుకున్న ఫిట్‌నెస్ కోసం త్వరగా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతది. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఈగో లిఫ్టింగ్. మనం ఎప్పుడు వేరే వాళ్ళని చూసి గాని, లేదంటే వాళ్ళు హెవీ వెయిట్స్ చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నామే అని హెవీ వెయిట్స్ చేయడం గాని చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్‌గా ఫార్మ్‌తో చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు బైసెప్స్ వర్కౌట్ చేస్తున్నాం అనుకోండి. కరెక్ట్‌గా మన వెయిట్ అనేది కరెక్ట్‌గా మన బైసెప్స్ మీద పడాలి. అంటే ప్రాపర్ ఫార్మ్‌తో చేయాలి. కాన్సంట్రేషన్ చేస్తూ మెల్లిగా చేయాలి. అదే వేరే వాళ్ళని చూసి వాళ్ళు హెవీ వెయిట్స్ చేస్తారు కదా అని చెప్పేసి మనం ఇలా ఇలా చేయకూడదు. ఇలాగ. ఇలా చేస్తే ఏమవుద్దంటే నీకు బైసెప్స్ మీద పడాల్సిన వెయిట్ అంతా నీకు నెక్ మీదను, నీ షోల్డర్స్ మీద పడతది. సో, ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి వార్మప్ చేయకపోవడం. ఏ వర్కౌట్ చేసినా సరే స్టార్టింగ్ మీ మజిల్స్‌కి వార్మప్ అనేది కంపల్సరీ చేయాలి. వార్మప్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీ మజిల్స్‌లోకి బ్లడ్ ఫ్లోట్ అయ్యి మీరు ఏ వర్కౌట్ చేసినా సరే కొంచెం ఈజీగా చేయగలుగుతారు. అదే సడెన్‌గా మీరు వార్మప్ చేయకుండా డైరెక్ట్ వెయిట్‌ని ఏసుకోవడం వల్ల ఏమవుద్దంటే మీ బాడీలో కొంచెం ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దయచేసి ఏ వర్కౌట్ అయినా సరే చేసే ముందు కొంచెం బాడీని వార్మప్ చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ఓవర్ ట్రైనింగ్. చాలామంది ఏమనుకుంటారంటే 2 అవర్స్, 3 అవర్స్ వర్కౌట్ చేస్తే బాడీ అంతా మజిల్ ఎక్కువ బ్రేక్ అయ్యి ఎక్కువ రికవరీ అవుతది. త్వరగా గ్రోత్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల ఏమవుద్దంటే మీకున్న మజిల్ కూడా మీరు లాస్ అయిపోతారు. సో, ఓవర్ ట్రైనింగ్ అనేది చేయొద్దు. ఓవర్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీరు ఇప్పటివరకు గెయిన్ చేసిన మజిల్ కూడా ఆ ఓవర్ ట్రైనింగ్ వల్ల ఏమవుద్దంటే అది కూడా లాస్ అయిపోతారు. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి బ్రీతింగ్. ప్రాపర్ బ్రీతింగ్ లేకపోవడం. మీరెప్పుడు వర్కౌట్ చేస్తున్నప్పుడు బ్రీత్‌ని హోల్డ్ చేయొద్దు. మనం వెయిట్స్‌ని డౌన్ చేస్తున్నప్పుడు మనం బ్రీత్‌ని వదలాలి. మనం వెయిట్స్ అప్ చేస్తున్నప్పుడు వెయిట్స్ మన వైపు తీసుకుంటున్నప్పుడు మనం బ్రీత్ తీసుకోవాలి. సో, ఇది మాత్రం ప్రాపర్‌గా చేయండి. బ్రీతింగ్ ప్రాపర్‌గా లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు చూసుకోండి. ఈ 4 మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే మీ మజిల్ అనేది త్వరగా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన ఛానెల్‌కి ప్రెజెంట్ ఇప్పుడు 600 దగ్గరలో ఉన్నారు సబ్‌స్క్రైబర్స్. ఒక 1000 సబ్‌స్క్రైబర్స్ దాటిన తర్వాత నేనైతే గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అది ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది నేను 1000 సబ్‌స్క్రైబర్స్ దాటిన తర్వాత చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.